కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాను. నేను నా కార్యక్రమం నేను ఏదో చేసుకుంటా, అది చెప్పను, నేను చేయను, నేను చేసుకుంటాను అన్నా కదా. మీ యూత్ వలన నేను ఈ ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చాను. మీ యూత్ కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం చెప్తానండి. ఇందాక శ్రీరామని అన్నాడు, మనిషి ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కొక్క 100 వేసుకుంటే అది యూత్ కి బాగుంటుందని చెప్పి ఒకసారి కోర్టుని కర్రీకోర్టుని డయాస్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. తమ్ముడు లాస్ట్ సండే మీటింగ్ పెట్టించాడు. అంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ గురించి నేను నా అభిప్రాయం చెప్పడానికి లేదు, చిన్న ఎంప్లాయీ నుంచి రావాలి. తమ్ముడు అందరికి మీటింగ్ పెట్టి, అన్నయ్య మన ఏరియాలో మన ఊర్లో ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది, మన అందరం ఎంప్లాయీస్ చెరో 100 అంటే మినిమం చిన్న ఎంప్లాయీ 100 భరించుకోగలడు నెలకి. నేనంటే 10,000 భరించుకుంటే నాకేం నష్టం లేదు, కానీ నన్ను కంపేర్ చేసుకోవద్దు. చిన్న ఎంప్లాయీస్ని ఫస్ట్ ట్రీట్ చేయాలి మనం. శ్రీరామ్ అనే మనసులో ఉంది, ఆల్రెడీ మేము చేసాము. దానికి ఇన్స్పిరేషన్ కోటి. ప్లీజ్ ఈ కోటి ప్లస్ సురేష్, పరాటం సురేష్, తర్వాత మన ఊరు ఎంప్లాయీస్ కుర్రాళ్ళు అందరూ, చిరంజీవి అందరు, ఇంకా అందరూ పేరుని అచ్యుత పేరుని చెప్పలేను, కానీ మనం హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగాలు చేసే కుర్రాళ్ళందరం మనం గ్యాదర్ అయినాం. పిక్నిక్ లా పెట్టుకొని దాదాపు 60-70 మంది వచ్చాము. అందరము చెరొక 100 కలెక్ట్ చేసుకున్నాము. ఒక ట్రస్ట్ ఫార్మ్ చేశాను. ఆ ట్రస్ట్ పేరు ఇంకా నిర్ణయించలేదు, కానీ ఆల్రెడీ ట్రస్ట్ ఫార్మ్ అయిపోయింది. అమౌంట్ కూడా కలెక్ట్ అయింది. ఒకరు డైరెక్ట్ సంవత్సరానికి ఇచ్చేశారు. నేను అదే డబ్బులు ఎక్కువ నేను ఇస్తానంటే నథింగ్ డూయింగ్, నువ్వు కూడా 100 ఇవ్వాలని చెప్పి నా దగ్గర కూడా 100 తీసుకున్నాను. సో నా లైఫ్ ఉన్నంత కాలము, మా పిల్లలు 2 పిల్లలు వాళ్ళు సెటిల్ అయిపోతే నా జీవితాంతం మన ఊరి మీదే కష్టపడతాను నేను. అది మీ యూత్ సహకారంతోనే, మీ యూత్ సహాయ సహకారాలు అయితే నాకు ఉండాలి. స్కూల్ గురించి ఎవరు రాకండి పక్కకి, నేను చూసుకుంటా. అందరికి హామీ ఇస్తున్నాను. నాకు ఆ స్కూల్ ని డెవలప్ చేయడానికి అవకాశం ఇచ్చిన మీ యూత్ కి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ప్రగతి యూత్ అంటేనే గడ్డలకు ప్రగతి యూత్, దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఇక్కడ మన ఊర్లో పెద్ద పెద్ద చదువుకున్న కుర్రోళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి. మన దామోదర్ ఉన్నాడు, ఎంటెక్ చదివాడు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళని ఆదర్శం తీసుకొని కష్టపడండి. ఈ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికైనా చెడు వ్యసనాలకి త్వరగా అట్రాక్ట్ అయిపోతాం. మంచి చదవరా అంటే అబ్బో చాలా కష్టం. అంతేందుకు మా తమ్ముడు కొడుకు అడుగున్నాడు పవన్, నిజంగానే చెప్తున్నాను. మా రవి ఉన్నాడు, మా ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళు చెప్తే వినరు. నేనేం చేయలేను దాన్ని. మనం ఎంత చేసినా విన్నాడు అటే వెళ్ళిపోతాడు. సో నేను ఎందుకు దాసరి వాసుమేశ్వర ఫ్యామిలీని అంత ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, బికాస్ దే ఆర్ గ్రేట్. కష్టపడ్డారు, చదివారు. మన వెంకటనాయుడు తమ్ముడు టీచర్ అయ్యాడు. ఎంతమంది లేరు. వాళ్ళని ఆదర్శం తీసుకొని మీ యూత్ ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మీరు మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలు ఇంకా చిన్న పిల్లలు బాగుంటారు. మీకు ఇంకా కావాలంటే నేను మీ కుర్రాళ్ళు డిగ్రీలు చదివేసి ఊరికే కూర్చుంటున్నారు, ఏమి చేయట్లే. నాకు తెలిసి ఏదో హైదరాబాద్ పోతాం, ఏదో ఉద్యోగం చేద్దాం. ఎందుకంత నేస్టీ? మీకు దిమాగ్ మైండ్ లేదా? చదవలేరా? కష్టపడలేరా? గవర్నమెంట్ జాబ్ కొట్టలేరా? ఎందుకు కాదు? ప్రతిదానికి చదివాడు, చేత కాకపోవడం, హైదరాబాద్ ఎవడో ఉంటాడో ఎందుకు? ఇప్పుడు నేను కూడా మీరు కొంతమంది రాగానే నేను ఆడిని బట్టి ఇంటిని బట్టి ఏదో చిన్న ఉద్యోగం ఇస్తున్నాను, నాది తప్పే. సో కాకపోతే మనకి సర్వైవల్ కాదు. కాబట్టి మీరు ఎవరైనా మన ఊర్లో, నేను నిజాయితీగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను కోచింగ్ తీసుకొని చదువుకుంటాను, నాకు మీరు ఆసరా ఇవ్వగలరంటే నేను ముందుకు వస్తాను. వాడికి అతనికి కావాల్సిన రూమ్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తాను, భోజనానికి అరేంజ్ చేస్తాను. అతను ఉద్యోగం తెచ్చుకున్న వరకు ఉండొచ్చు. మేమందరం మొన్న అదే నిర్ణయించుకున్నాం. ఈ కోటి చెప్పాడు, అన్నయ్య ఇలా చేద్దామంటే నేను ప్రతిదానికి ముందుంటా. సహాయం చేయాలంటే నేను ఫస్ట్ ముందుంటాను నేను. సో కొంతమంది ఆదర్శం తీసుకొని కష్టపడండి.
హైదరాబాద్ ఉన్న వాళ్ళందరికీ ఈ సభాముఖం మన ఊరు తరపు నుంచి ఆ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరు వచ్చారండి. నాకు చాలా హ్యాపీ, చాలా ఆనందం వేసింది. ఎంప్లాయీస్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వచ్చి మేము డొనేట్ చేస్తామంటే ఎంత ఇన్స్పిరేషన్ చూడండి. అది ఒక 100 రూపాయలు తీసేయడం వల్ల వాళ్ళకి తక్కువ కావచ్చు, కానీ 100 శ్రీరామని అన్నట్టు 100 మంది 100 ఇస్తే ఎంత అవుతుందండి? ఒక నెలకి 10,000 20,000 అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? మన ఊరు కమిషన్ నథింగ్, ఏం అవసరం లేదు. నా ట్రస్ట్ కింద ఎవరు పేరు పెట్టలేదు, ట్రస్ట్ కి పేరు పెట్టలేదు. పేరు పెడితే ఒక గిఫ్ట్ కూడా ఇస్తామన్నాడు మన సురేష్, వరాటం సురేష్. సో నాకు జాతకాలండి అలాంటి. సో సురేష్ కానీ మన వెంకటనాయుడు వీళ్ళందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు అయితే ఆ రోజు వెళ్ళాను, నేను సూర్యాపేటలో ఉంటాను, అక్కడ నుంచి 100-150 కిలోమీటర్లు అయినా కానీ నేను వెళ్తే కుర్రోళ్ళు సపోర్ట్ ఇన్స్పిరేషన్ ఉంటుందని నేను పోయినా. ఇక నా కోసం అంతా వెయిట్ చేసి మనందరం డిస్కస్ చేసుకుని మీటింగ్ ఇట్లా ట్రస్ట్ పెడదాం అంటే అందరూ ముందుకు వచ్చారండి. ఎంత హ్యాపీ, ఎంత సంతోషం. చిన్న పని, ఒక 100 రూపాయలు. అట్లాగే ఒక హైదరాబాద్ లో చుట్టుపక్కల మన ఇంజనీర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, వీళ్ళందరూ తలా కొంత సహాయం చేస్తే ట్రస్ట్, యూత్ అసోసియేషన్ వేరు, ట్రస్ట్ వేరు. యూత్ అంటే యూత్ ఈజ్ ఫర్ ఫైటింగ్. ఆ రోజు కూడా చెప్పాను, యూత్ ఫైట్ చేయాలి. అంటే మన ఊర్లో అన్యాయం ఏమైనా జరిగితే దాన్ని ఫైట్ చేయండి, కొన్ని కార్యక్రమాలు ఫైట్ చేయండి. ట్రస్ట్ అంటే ఫైనాన్షియల్, డబ్బులు కావాలి. యూత్ కి ప్రతివాడిని అడిగే శక్తి ఉండదు, డబ్బులు